తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎవరైతే మనకి అనలిస్ట్గా కూడా వస్తుంటారో నరసింహరావు గారు, జాతీయవాద జర్నలిస్టు, ఆయన మిత్రులు కొంతమంది చేసినటువంటి సర్వేలు, వివిధ సంస్థలు చేసిన సర్వేలు, సీనియర్ జర్నలిస్టుల అంచనాలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే, ఆదిలాబాద్ బీజేపీకి ఎడ్జ్ ఉందని, పెద్దపల్లి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉందని, అక్కడ బీజేపీ పరిస్థితి తక్కువగా ఉందని, నిజామాబాద్ బీజేపీ ఎడ్జ్ ఉందని, కరీంనగర్ బీజేపీ భారీ మెజార్టీ వస్తుందని, జహీరాబాద్ కాంగ్రెస్ బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ ఉందని, మెదక్ త్రిముఖ పోటీ బీజేపీకి ఎడ్జ్ ఉండొచ్చు అని చెప్పి ఫైనల్గా, మల్కాజ్గిరి బీజేపీ వన్ సైడ్ అని, సికింద్రాబాద్ బీజేపీ వన్ సైడ్ అని, హైదరాబాద్ టైట్ ఫైట్ ఎంఐఎం ఎడ్జ్ ఉంది, ఏదైనా అద్భుతం జరిగితే బీజేపీ గెలిచే అవకాశం కూడా ఉంది అంటున్నారు. అలాగే చేవేళ్ల బీజేపీ కాంగ్రెస్ టఫ్ ఫైట్, నాగర్ కర్నూలు త్రిముఖ పోటీ, మహబూబ్ నగర్ కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీ, భువనగిరి కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ, నల్గొండ కాంగ్రెస్ గెలుపు, ఖమ్మం కాంగ్రెస్ ఎడ్జి, మహబూబాబాద్ కాంగ్రెస్ ఎడ్జి అన్నటువంటి విషయాన్ని, అట్లాగే వరంగల్ త్రిముఖ పోటీ అంటున్నారు. కానీ ఫైనల్ పోటీ బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ 4, బీజేపీ 5, ఎంఐఎం 1 ఇప్పటిదాకా ఉన్నది లెక్కేసుకుంటున్నారు. అట్లాగే కాంగ్రెస్ బీజేపీల మధ్య టఫ్ ఫైట్ 4, జహీరాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్, భువనగిరి, త్రిముఖ పోటీ ఉన్నటువంటిది మెదక్కు, నాగర్ కర్నూలు, వరంగల్. ఇది వాళ్ళు వేస్తున్నటువంటి అంచనా. ఏది సక్సెస్ అవుతుందనేది రేపు 13వ తారీఖు రిజల్ట్ వచ్చింది, జూన్ 4 కానీ తెలియదు.